నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. మీలో ఎవరైనా మనక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలా ముచ్చట ఏంటంటే మా వాడు మమ్మల్ని వదిలిపెట్టి 3 రోజులు స్కూల్ తరఫున టూర్కి పోతుండు. ఇండియాలో ఉన్నప్పుడైతే మమ్మల్ని వదిలిపెట్టి చాలా రోజులే ఉన్నాడు. అప్పుడు ఏమనిపించలే, ఇండియాలోనే కదా, అత్తమ్మోళ్ళ ఇంటికాడనో అవ్వాళ్ళ ఇంటికాడనో ఎవరో ఇంటికాడ ఉంటాడు కదా అనుకున్నాం. కానీ ఈడనైతే ఫస్ట్ టైం 3 రోజులు వదిలిపెడుతున్నా అంటే కొంచెంసేపు ఆలోచించినాం. కానీ ఇక ఏమన్నా సరే కానీ పిల్లోడు పెద్దగా అవుతుండు, టూర్లు అవి స్కూల్ తరఫునే కదా అని పంపించినాం అనమాట. కొన్ని పైసలు ఎక్కువనే, ఎక్కువైతే ఎక్కువైంది కానీ నేనైతే పంపించినాము. ఇగో నేనైతే చిన్నప్పుడు ఏ టూర్ పంపలేదు, అందుకే నన్ను పంపించకున్నా మా వాళ్ళని అయితే ఖచ్చితంగా పంపించాలని నేను ఏది మిస్ చేస్తలేను. మా బావనేమో మా వానికి జాగ్రత్తలు చెప్తున్నాడు, నేనేమో వీడియోలు తీసుకుంటున్నా. ఇదంతా రాత్రి అంతా ప్యాకింగ్ చేసినాము. ఇగో బట్టలు అయితే కప్పుకోవడానికి వేసుకోవడానికి అన్నమాట. వీళ్ళందరూ మా వాని క్లాస్మేట్స్. ఇగో బస్సు చూడుర్రి, టూర్ బస్ అయితే మస్తు నచ్చింది నాకైతే. ఇంకా టూర్ కన్నా టూర్ బస్ అయితే మస్తు అంటే మస్తు నచ్చింది. ఇగో అన్నట్టు టూర్ ఎక్కడికి పోతారో చెప్పలేదు కదా. అలిసో ర్యాంచ్ అని ఒక రిసార్ట్ లాగా ఉన్నది. మేమైతే గూగుల్లో చేసినాము. ఇగో మాకైతే ఒక 3 గంటల దూరం ఉంది మేముండే దగ్గర నుంచి. ఇగో ఇంకోటి ఏంటంటే పిల్లలు మనతోని ఫోన్ మాట్లాడడానికి వీల్లేదు, పిల్లలకి ఏదైనా ఫోన్లు ఇవ్వడానికి ఎలక్ట్రానిక్ ఏవి ఇవ్వడానికి వీల్లేదన్నమాట. అది ఒకటే అనిపించింది. కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మేడమ్స్ వాళ్ళు ఇక వాళ్ళు ఏంటంటే వాట్సాప్లో మనకు షేర్ చేసిర్రు అనమాట. వీళ్ళు ఇప్పుడు ఇది చేసిర్రు, ఈ డ్యాన్సు ఇది ఇక్కడ అన్నట్టు చేసిర్రు. అది మంచిగా అనిపించింది. 3 రోజులే కదా, కానీ ఇక మా వాడైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండు. మా వాడు ఇంకా అక్కడనే ఉంటే మంచిగుండు, ఇంకా ఎక్కువ రోజులు ఉంటే టూర్ మంచిగుండు అని అనుకున్నాడు. ఇక పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో పోతారు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక మనకు కూడా వీలుందని అందుకే వాళ్ళు ఎంజాయ్ చేయరు, మళ్ళీ ఆడ మన ముఖమే చూస్తారని మేము పోలేదన్నమాట. ఈ టూర్కి పిల్లలతో పాటు మనం కూడా వెళ్ళొచ్చు. మనం అంటే కొన్ని తక్కువ పైసలు కట్టాలన్నమాట. కానీ ఇక వెళ్ళొచ్చు అనే ఆప్షన్ ఉంది. కానీ మళ్ళీ మనం వెళ్తే వాళ్ళకి ఏం ఎంజాయ్మెంట్ ఉండదని మేమైతే వెళ్ళలేదన్నమాట. మావాడేమో 5th గ్రేడ్. ఇప్పుడు ఈ 5th గ్రేడ్ అయిపోగానే ఇది ఎలిమెంటరీ స్కూల్ అనమాట. ఎలిమెంటరీ స్కూల్ నుంచి మళ్ళీ 6th గ్రేడ్కు వేరే స్కూల్కి పోతాడు, అదే మిడిల్ స్కూల్ అంటారు అనమాట. ఇక్కడ ఓన్లీ 5th గ్రేడ్ వరకే ఉంది కాబట్టి ఈ 5th గ్రేడ్ వాళ్ళనే ఈ ట్రిప్కి తీసుకెళ్తున్నారు అనమాట. ఇక చూడురు పిల్లలందరూ ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారో, అబ్బా ట్రిప్పుకు అని. మావాడు కూడా ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాడు కానీ బయటకు పడతలేడు. ఇక ఈ పాప చూడుంది, వీళ్ళైతే మస్తు హైట్ ఉంటారు. మళ్ళీ ఇంకోటి వీళ్ళు 5th గ్రేడేనా, ఇంకెక్కువ గ్రేడల్లో అనిపిస్తుంది నాకైతే. మావాడే కొంచెం చిన్నగా అనిపిస్తాడు కానీ ఏమో మావాడు చిన్నగా ఉన్నాడో పెద్దగా ఉన్నాడో అనేది మీరే చెప్పుండ్రి. ఇప్పుడైతే ఇదైతే ఇక మావాడు పోతున్నాడు. వాడు పోయేటప్పుడు ఒకసారి బాయ్ చెప్పరంటే మావాడిగా బాయ్ అంటున్నాడు. మావాడైతే ఇక అసలు మావానికి ఫ్రెండ్స్ ఎక్కువ నాలాగా. ఫ్రెండ్స్ అంటే ఇక ఫుల్ ఫ్రెండ్స్ అన్నమాట. నాకు కూడా మస్తు ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కడైనా, మావానికి కూడా అట్లే ఫ్రెండ్స్ ఉంటారు. ఇక మావాడైతే బస్సు ఎక్కితే ఎక్కుతున్నాడు. ఇక బస్సు ఎక్కేది కూడా మంచిగా వీడియో తీసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి పైన చూడరా అంటే బాయ్ అన్నాడు. బస్సులోకి వెళ్ళి మళ్ళీ ఇక ఆ మిర్రర్ల నుంచి కూడా తీసుకుంటున్నా. ఇక ఈమె మా ఫ్రెండు మళ్ళీ అంటే టీచర్లో కూడా వాళ్ళు వెళ్తున్నారు అనమాట. చెప్తుంది ఇక మా ఫ్రెండు ఎక్కింది, ఇక నేను కూడా మళ్ళీ పైకి ఎక్కినాను. ఇక బస్సులో అయితే ఇట్లుందనమాట. నాకైతే మస్తు అనిపించింది. ఇక మా ఫ్రెండ్తో పాటు మళ్ళీ మేము కూడా బస్సు ఎక్కి ఇక వాళ్ళకైతే బాయ్ అని చెప్పిన. ఇక బస్సు చూడు, ఇక బస్సు డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక వాళ్ళ లాస్ట్లో మేడం ఎక్కింది. ఇక బస్ డోర్ అయితే ఆటోమేటిక్ అదే క్లోజ్ అయిపోతుంది. ఇక డ్రైవర్ అయితే ముందే ఉంటాడు, ఇటు సైడ్ ఇది ఇక్కడనేమో ఇక ముందే అనిపిస్తుంది కదా. ఇక బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక అందరు బాయిలు చెప్తున్నారు అనమాట. ఇక మంచిగా పోయి రావాలని ఇక మంచి దండం పెట్టుకున్నాం. మంచిగా పోయి మంచిగా రావాలని మనసులో దండం పెట్టుకొని అయితే ఇక బస్సుకి అయితే బాయ్ చెప్పినాము. ఈడ ఏమేమి చేసిరు అనేది కొన్ని అయితే ఇక నేను అయితే వాళ్ళు మాకు వీడియోలు షేర్ చేసిరు. ఆ వీడియోలు అయితే ఇక ఇవి పెడుతున్నాను అనమాట. ఇంట్లోనైతే వీళ్ళు ఏం చేసిరు తెలుసా, హార్స్ రైడింగు, జిప్ లైను, మళ్ళీ తర్వాత బోటింగు, ఇంకా చాలా చేసిరు. అవి అయితే మా ఓని కొన్ని ఫోటోలు మాత్రమే ఉన్నాయి, వీడియోలు అయితే లేవు. ఇక ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇక మంచిగా పోయి అయితే మంచిగా వచ్చిండు మా వాడైతే. ఇక వీళ్ళైతే ఇక ఫుల్ ఎంజాయ్మెంట్లు, ఇక డాన్సులు గట్రా కూడా చేసిండ్రు అనమాట. ఇవి కొన్ని వీడియోలు షేర్ చేస్తేనే అవి అయితే నేనైతే ఇలా అప్లోడ్ చేసిన. ఎంతకీ అయితే మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇక మేము కూడా మస్తు అనిపించింది. పంపించినందుకు మా వాడే హ్యాపీ, మేము కూడా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఎక్కడికి పోలేదు, మేము వచ్చినప్పటి నుంచి ఏ ట్రిప్పులు వేయలేదన్నమాట. ఇక మావాడు అన్న వేసిండు కదా అని మేము దీనికి సంతోషించినాము. ఇక మావాడైతే ఇంటికి వచ్చిండు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.